పడిన బాధ నా వింధ్యనే పడనివ్వను. నేను కేవలం బిడ్డ ఆకలి తీర్చడానికి వచ్చిన ఆయాని తప్ప హక్కు కోరేదాన్ని కాదు. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఒక అమ్మగా, ఒక అత్తగా మీకు ఆవేదన ఉండడం తప్పు కాదు. కానీ ఆ ఆవేదన అపోహగా మారితే అది ఎవ్వరినీ మనశ్శాంతిగా ఉండనివ్వదు. కనీసం ఎలా అయినా నా స్నేహితురాలికి సహాయం చేశానన్న తృప్తితో ఉంటాను తప్ప నేనెప్పటికీ మీకు సమస్యని కాదు. దయచేసి నన్ను నమ్మండి. సంధ్య, ఎప్పుడొచ్చావే? నీకే కాల్ చేద్దాం అనుకున్నాను. పాపకి పాలిచ్చే టైం అయింది, త్వరగా రావే. వాణి, అన్నీ నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నావు? సంజయ్ అలాంటి అమ్మాయి కాదు. పాజిటివ్గా ఆలోచించు. సంజయ్ తప్ప ఇప్పుడు మన బిడ్డకు వేరే ఆప్షన్ కూడా లేదు. అర్థం చేసుకో. కూర్చో. తీసుకోవే. నీ బిడ్డ ఎంత ఆకలితో ఉందో చూడు. ఏంటే? నాకు తల్లిపాలు రాక బిడ్డ ఆకలి తీర్చలేకపోతున్నానన్న బాధ ఉండేదే. కానీ నాకిప్పుడు ఆ బాధ అంతా తీరిపోయింది. ఇలా అయినా ఆ దేవుడు తల్లి బిడ్డని ఒకటి చేశాడు. ఈ బిడ్డ నా బిడ్డ కాదే, నీ బిడ్డ. కడుపు నిండా పాలు తాగింది. సంధ్య, ఈ బిడ్డ కారణ జన్మురాలే. ఒక విధంగా మనిద్దరినీ ఇలా కలుపుతుంది. వింధ్య, మా ఆయన్ని ఇంకొన్ని డ్రెస్సులు రెడీ చేయమని చెప్పాను. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అత్తయ్య గారికి ఇష్టం లేని కలరు ఉండకూడదని చెప్పాను. నువ్వు పంపించిన ఫోటోల్లో పాప ఎంత అందంగా ఉందో తెలుసా? మా ఆయనకు కూడా బాగా నచ్చాయే. అది సరేనే, అసలు ఫంక్షన్లో ఏం జరిగింది? ఎందుకు వెళ్ళిపోయావు? ఎంత అడిగినా ఎందుకు చెప్పడం లేదు? అబ్బా, ఏం లేదని చెప్పాను కదా. సరే, నిన్న ఫంక్షన్లో దీనికి ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో తెలుసా? అరే, బారసాల రోజే బోలెడన్ని నగలు. మా అత్తయ్య అయితే వాళ్ళ అమ్మగారి నగలన్నీ నా బిడ్డకి అని చెప్పేసింది. దీని పెళ్లికి సరిపడా నగలొచ్చాయి. ఎంతైనా నా బిడ్డ అదృష్టవంతురాలు. నీకు తెలుసా సంధ్య, నా బిడ్డ పైన వాళ్ళ నాన్నకి, వాళ్ళ తాతయ్యకి, నానమ్మకి ఎంత ప్రేమో. రేపు నా బిడ్డ అలా నడుస్తూ ఇల్లంతా పరిగెడుతుంటే వాళ్ళెంత హ్యాపీగా ఫీల్ అవుతారో. వచ్చిన వాళ్ళంతా చూసి నాకంటే నా బిడ్డ చాలా అందంగా ఉందని చెప్తుంటే, నా బిడ్డను రేపు పెద్దయ్యాక హీరోయిన్ కంటే అందంగా తయారు చేస్తానని చెప్పానే. అందరూ నా మాటలకి విరగబడి నవ్వారు. ఒక విధంగా నా బిడ్డ ఈ ఇంట్లో అడుగు పెట్టాక నా జీవితమే మారిపోయిందే. ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదే. ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సంధ్య, పాప నిద్రపోతుందే. సరే, ఈ పూటకి పాలు సరిపోతాయి. అవసరమైతే మళ్ళీ వస్తాను కదే. దగ్గరే కదా, కంగారు పడుకో. ఇక నేను బయలుదేరుతాను. ఉండవే, రాజేష్ని డ్రాప్ చేయమని చెప్తాను. ఎందుకే? ఎంత దూరం ఉందని? నేను వెళ్తాను కదా. ఏంటే, ఏమైంది? ఏమోనే, ఇందాకటి నుంచి ఎడమ కన్ను అదురుతుంది. ఎడమ కన్ను అదిరితే ఏదో కీడు జరుగుతుంది అంటారు కదా. అబ్బా, కీడు లేదు పాడు లేదు. మా అత్తగారిలాగా నువ్వు కూడా అనవసరమైన సెంటిమెంట్లు పెట్టుకోకు. కన్ను అదిరినంత మాత్రాన ఏమవుతుందే?
సరే సరే, ఇక నేను బయలుదేరుతాను. ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే బాయ్. ఉమ్. ఏంటి చింతల్లి? హ? ఓ ఆగు. తీసుకో. ఎందుకండి ఇవి? నాకు ఏది ఫ్రీగా తీసుకోవడం ఇష్టం లేదు. నా మనవరాలి ఆకలి తీరుస్తున్నావు, దానికి ఫలితం ఇది. రుణం ఎప్పుడూ ఉంచుకోకూడదు. తీసుకో. నేను అమ్మని. ఏంటి? నేను అమ్మను అంటున్నాను ఆంటీ. నువ్వు కాకపోతే అమ్ముడు పోయే అమ్మలు చాలా మందున్నారు. మీకు సరిగ్గా అర్థం అవ్వడం లేదా ఆంటీ? నేను బిడ్డకు పాలమ్మను అంటున్నాను. ఆ దేవుడు నాకు పురిట్లోనే బిడ్డని దూరం చేసుండొచ్చు, కానీ అమ్మ ప్రేమని కాదు. ఆ ప్రేమ నమ్ముకోవాల్సిన స్థాయి ఇంకా రాలేదంటే అవసరం లేదు. నేను డబ్బిస్తుంటే కాదని వెళుతుందా? ఏమండి? ఏమండి? ఎవరు? అదే వింధ్య వాళ్ళిల్లు ఇదే కదా? అవును. నువ్వెవరు? నేను వింధ్యకి బాగా కావలసిన దాన్ని. తనను కలవడం కోసం వచ్చానమ్మా. నా కోడలికి కావాల్సిందానివా? నేను నిన్నెప్పుడు చూడలేదే. నీ పేరేంటి? ఎక్కడి నుండొచ్చావు? దేనికోసం వచ్చావు? నిన్నే అడిగేది. అది పినిగారు